హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడమని వీడియోలోకి వెళ్ళే ముందు రేపు దేవరా మూవీని ఎంతమంది వాచ్ చేస్తున్నారు అంటే ప్లాన్ చేశారు, ఎంతమంది చూడబోతున్నారు, అలాగే మూవీ ఎలా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. చూడమని జనరల్గా ఏంటంటే పెద్ద హీరోస్ మూవీస్ అన్నిటికీ కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఫస్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ షోస్కి వెళ్తుంటాను అనమాట. అలాగే రేపు కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఎలా ఉంది మూవీ అనేది నేను ఈవినింగ్ వీడియోస్లో చెప్తాను. ఈవినింగ్ మనం వీడియో చేసుకుంటాం కదా, దాంట్లో చెప్తాను అనమాట. చూడండి సార్, ఓవరాల్గా స్టాక్ మార్కెట్ మంచి జోష్, ఫుల్ క్యాండిల్. చాలా రోజుల తర్వాత ఏంటంటే మంచి దమ్ బిర్యానీ తిన్నట్లు ట్రేడర్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు కదా. సో మరి ఫర్దర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అనేది చార్ట్స్లో స్టడీ చేద్దాం. అలాగే నైట్ ఎక్సెంచర్ రిజల్ట్స్ రాబోతున్నాయి, క్వార్టర్లీ ఎర్నింగ్స్. మరి ఆ అప్డేట్ తర్వాత యుఎస్ మార్కెట్లు ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్లో కూడా ఎక్సెంచర్ గైడ్లైన్స్లు ఇచ్చిన తర్వాత మార్కెట్లో సమ్ కైండ్ ఆఫ్ డ్రాప్ చూసాం కదా. సో కాబట్టి ఎక్సెంచర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మార్కెట్ మూవ్ ఉండొచ్చు యుఎస్ మార్కెట్లో అనేది నా అంచనా. సో ఇక్కడ ఏదైనా డీవియేషన్ వస్తే కనుక ఈ రిజల్ట్స్లో, దాని తర్వాత మార్కెట్ యొక్క మూమెంట్ ఏంటి అనేది మనం చూడాలన్నమాట. సో కాబట్టి నైట్ ఎక్సెంచర్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. 10 మన టైమింగ్స్ ప్రకారం 10:40 అనుకుంటా. సో చూడండి, ఒకసారి నిద్రపోకుండా మెలుకొని ఉంటే చూడండి. అట్లాగే మారుతి సుజుకి ఈరోజు 5% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. ఆ అప్డేట్ చూద్దాం. ట్రెండ్ కూడా ర్యాలీ అయింది. ట్రెండ్ రేపటి నుంచి నిఫ్టీ 50లోకి రాబోతుంది. ఆ అప్డేట్ చూద్దాం. సో ఐటీసీ మార్కెట్ క్యాప్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే ఐఎక్స్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో పడిపోయింది కదా, కానీ మళ్ళీ ఏంటంటే దీనికి మంచి రేటింగ్ వచ్చింది. సో దానితో ఇవాళ పాజిటివ్గా కదిలింది. ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అప్డేటు, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కీ అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సూపర్బ్ ర్యాలీ. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత మనకి స్టడీగా వెళ్ళి హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇంత మంచి ఫుల్ క్యాండిల్ ఆల్ టైమ్ హైలో పడటం అనేది మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ని చూపిస్తుంది అని చెప్పచ్చు. జనరల్గా ఏంటంటే ఆల్ టైమ్ హైకి వచ్చినాక కొద్దిగా తడపడాయిస్తుంది, కానీ తడపడాయించకుండా అంతలా ర్యాలీస్ రావడానికి కారణం ఇంత అగ్రెసివ్గా ఫుల్ క్యాండిల్స్ పడటం. చూడండి ఇక్కడ కానీ ఈ రీసెంట్ క్యాండిల్ కానీ మనకి ఏమర్థమవుతుందంటే ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ అర్థమవుతుందా, ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ. ఎఫ్ఐఎస్ ఏంటంటే కొంటున్నా అలాగే ఉంటుంది, వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నా అలాగే ఉంటుంది. ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారంటే ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ జరుగుతుంది అనేది మనం డేటా చూడకుండానే చెప్పచ్చు అనమాట. ఎందుకని ఇంతలా ర్యాలీస్ వస్తున్నాయి, కాస్త మధ్యలో తటపటా ఇచ్చినా కూడా మళ్ళీ న్యూ హైస్కి ఫామ్ అవుతూ ఉంది అని అంటే ఫెడ్ రేట్ కట్ 50 బేసిస్ పాయింట్స్ ఇవ్వడమే కాకుండా ఈ రెండుకి మళ్ళీ రేట్ కట్ ఉండొచ్చు అని, ఉంటుందని, అలాగే నెక్స్ట్ ఇయర్ రేట్ కట్స్ ఫర్దర్గా ఉంటాయి అని చెప్పి చెప్పడం. ఈ వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్యానిక్ న్యూస్ వస్తే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే బ్రాడ్ వ్యూని కంటిన్యూ చేస్తుంది, బ్రాడ్ వ్యూ అప్ అనేదాన్ని కంటిన్యూ చేస్తుంది. సో మధ్యలో చిన్న చిన్న డిప్స్ రావచ్చు, అది మనం చెప్పలేము ఎప్పుడు వస్తుంది ఏంటనేది. కానీ మనం డైలీ ఏంటంటే ఒక పాయింట్ చెప్తున్నాము. చూడండి, ఇంత పైకి వెళ్ళింది అంత పైకి వెళ్ళింది అని షార్ట్ సేల్ చేయొద్దు. డిప్స్ కోసం వెయిట్ చేయడంలో తప్పలేదు, కానీ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఈజ్ అప్. నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. అది ఇంట్రాడే కావచ్చు, పొజిషన్గా కావచ్చు. సో ఏదైనా కానీ మనకి స్టాక్ మార్కెట్ బ్రాడ్ వ్యూ అప్ అంటే పైకి వెళ్ళాలని చూస్తుంది. అలాగే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, కాబట్టి ఏంటంటే నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. సో షార్ట్ సెల్లింగ్ చేస్తే పనిష్మెంటే. కొనాలి అంటే డిప్స్లో మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అది వేరే. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఏంటంటే షార్ట్ సెల్లింగ్ గురించి ఆలోచించకూడదు. సో షార్ట్ సెల్ చేస్తే ఏమై ఉంటుందో మీకు రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్లో చేసిన వాళ్ళకి షార్ట్ సెల్లింగ్ అర్థమవుతుంది. ఈ పాయింట్స్ నేను
సో మనకి రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు మనం ఇదే పదే పదే మీకు గుర్తు చేయడం అనేది జరిగింది. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక, లేదా సో లెర్నింగ్ పాయింట్స్ రీసెంట్గా వీడియోస్ మిస్ అయి ఉంటే కనుక, సో ఈ 3 లైన్స్ ఒకసారి టైప్ చేయండి, మీకు అలా గుర్తుండిపోతాయి టైప్ చేస్తే. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ అన్నప్పుడు నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బై అండ్ డిప్స్. ఇంట్రాడే కావచ్చు, పొజిషన్గా కావచ్చు, మనం డిప్స్ వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ థింగ్. అంటే బై అండ్ డిప్సే కానీ సెల్ గురించి ఆలోచించకూడదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈరోజు ఇంట్రాడేలో 5% దాకా, ఓవరాల్గా క్లోజింగ్లో కూడా 4% అబవ్ ఉంది, 4.5% అబవ్ క్లోజ్ అయింది మారుతి. చూడండి ఫ్రెండ్స్, అంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటి అని అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి మారుతికి సంబంధించి. మెయిన్ ఇక్కడ చూడండి, 2030 కల్లా అవుట్లెట్స్ డబుల్ చేయాలని చూస్తున్నారు. సో దట్ ఏంటంటే ఫోకస్ ఆన్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ కదా అది. అలాగే డిజైర్ మారుతి న్యూ డిజైర్, సో డిజైర్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. డిజైర్లో కొత్త మోడల్ అనమాట, అంటే అది కూడా ఒక పాజిటివ్ న్యూస్ అప్డేట్. సో అలాగే ఆటో సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ర్యాలీ అయ్యాయని చెప్పచ్చు. అందులో మారుతి సుజుకి మీరు నిఫ్టీ టాప్ గెయినర్స్లో ఒకటిగా నిలబడింది అని చెప్పచ్చు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, అలాగే ట్రెండ్ చూడండి, రేపటి నుంచి నిఫ్టీ 50లో రాబోతుంది. సో మనకి ఈ స్టాక్ ఏదైతే ట్రెండ్ ఉందో అది సో రికార్డ్ హైని టచ్ చేసింది. ఎందుకంటే సిటీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే బైకాల్ ఇచ్చారనమాట. సో ఇట్లాంటి అప్డేట్స్తో ఈరోజు మంచిగా పర్ఫామ్ చేసిన స్టాక్స్లో ట్రెండ్ కూడా ఒకటిగా నిలబడింది అని చెప్పచ్చు. చూడండి, అలాగే ఐఈఎక్స్కి సంబంధించి సో మనకి ఇవాళ సెషన్ కాకుండా లాస్ట్ 2 సెషన్స్లో చూస్తే కనుక హెవీ ఫాల్ డౌన్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఇన్వెస్టెక్ వాళ్ళు ఏంటంటే దీనికి మంచి రేటింగ్ ఇచ్చారనమాట. ఓవరాల్గా వాల్యూమ్ గ్రోత్ 44% ఉండొచ్చు అని చెప్పి ఈ సెప్టెంబర్ క్వార్టర్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఎబిటా ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెప్టెంబర్ క్వార్టర్కి 30% గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అలాగే ఇలాంటి అప్డేట్స్తో అండి ఐఈఎక్స్లో ఈరోజు మీకు ర్యాలీ కనిపించి ఉండొచ్చు అనమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2% కట్ చేశారు నోమ్రా వాళ్ళు. అలాగే ఏంటంటే 10% డిక్లైన్ లోన్ గ్రోత్ అని చెప్పి చెప్తున్నారు అనమాట Q2కి సంబంధించి. సో నోమ్రా వాళ్ళు ఇస్తున్న అప్డేట్గా చెప్పొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద. అలాగే ఐటీసీకి సంబంధించి సో ఐటీసీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 6.5 lakh crore దాటిందనమాట ఫస్ట్ టైము. సో అది ఒక అప్డేట్గా చూడండి. సో ఐటీసీకి సంబంధించి సో ఈ ఐటీసీని మనం 2021లో 203, 204, 221 ఇలాంటప్పుడు ఏంటంటే మీమ్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో, అన్ని స్టాక్స్ పెరిగినా కూడా ఐటీసీ పెరగలేదని. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ అనమాట అది. సో ఐటీసీకి సంబంధించిన అప్డేట్. చూడండి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సో ఓలా ఎలక్ట్రిక్ టు ఆన్ బోర్డ్ 10,000 పార్ట్నర్స్ బై ఎండ్ ఆఫ్ 2025. చూడండి ఫ్రెండ్స్, టు ఎక్స్పాండ్ సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ అక్రాస్ ఇండియా. సో దీనికోసం ఏంటంటే వాళ్ళు అంటే ఆన్బోర్డ్ చేయబోతున్నారు 10,000 పార్ట్నర్స్ని ఎండ్ ఆఫ్ 2025 కల్లా అనమాట. ఇది ఓలా ఎలక్ట్రిక్కి మంచి న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. బైసెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, కంపెనీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. చూడండి, వీడియోలో డిస్కస్ చేసేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. చూడండి, అలాగే ఎక్సెంచర్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి నైట్. సో Q4 అప్డేటు అది ఎలా ఉంటుంది, వాళ్ళ గైడ్లైన్స్లు ఫర్దర్గా ఎలా ఉంటాయి, కామెంట్స్ చూడాలన్నమాట. అది మనకి 10:40 తర్వాత అండ్ ఎస్పెషల్లీ 11 తర్వాత యూఎస్ మార్కెట్ ఎలా ఉందో చూడండి మేలుకున్న వాళ్ళు అర్థమవుతుంది. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా రేపటి స్టాక్ మార్కెట్ మీద ఉండొచ్చు. హోప్ఫుల్లీ ఏంటంటే బెటర్గానే రిజల్ట్స్ రావచ్చు. రీజన్ ఏంటంటే ర్యాలీస్ ఆల్రెడీ వస్తున్నాయి కదా. సో ఇనిషియేషన్స్కి ఎంతో కొంత ఐడియా ఉంటుంది కదా, అదనమాట కదా. సో అయితే ఏంటంటే అగ్రెసివ్గా ర్యాలీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం డీవియేషన్ ఉన్నా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది నాస్డాక్లో. ఎస్పెషల్లీ మనం నాస్డాక్ చార్ట్ని ఎస్పెషల్లీ నైట్ అబ్జర్వ్ చేయమని చెప్తాను. సో రేపు ఏదైనా డీవియేషన్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో రేపు మనం మాట్లాడుకున్నాం దీని గురించి. చూడండి, అలాగే మన స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. సో ఇది కూడా మంచి జోష్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసి బ్యాంక్. సో ఏ ఒక బ్యాంక్స్ మేజర్ బ్యాంక్స్ ఏంటంటే వీటిల్లో మేజారిటీ ఆఫ్ థింగ్స్ డైలీ సపోర్ట్ చేస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీకి, తద్వారా నిఫ్టీకి కూడా సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. చూడండి, ఏదైనా డిప్ వస్తే ఎప్పుడు వస్తుందని మీరు షార్ట్ సేల్ చేయొద్దు. ఇట్లాంటి మార్కెట్లో షార్ట్ సేల్ చేస్తే మాత్రం ఇబ్బంది. గ్లోబల్ గివ్స్ డిప్ ఉన్నా కూడా షార్ట్ సేల్కి వెళ్ళకూడదు మనం ఇట్లాంటి మార్కెట్లో. కానీ ఏదైనా రీట్రేస్మెంట్స్ వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ రీట్రేస్మెంట్స్ వస్తే ఇవన్నీ కూడా బై ఆర్డర్సే ఉన్నాయి.
మంచి లెవెల్ అయితే కనుక ఇక్కడ ఉంది 53,228 52,478 అనమాట అది. సో ఇక్కడ కూడా లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఆర్డర్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మనకి ఏదైనా రివర్స్ అవుతుందో చూడాలంటే అది రన్నింగ్లో చూడాలి, రన్నింగ్ అప్డేట్ చూడాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ అయితే అప్ పైకి వెళ్ళాలని చూస్తుంది. సో కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళండి. కానీ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఒకటే ప్రమాదం, ఎందుకంటే అది ఎక్కడి నుంచి తిరగబెడుతుందో తెలియదు. అలాగే ప్రాఫిట్ బుకింగ్ వస్తే స్పీడ్గా కూడా రావచ్చు, అర్థమవుతుందా అది. కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. సో రేపటి మార్కెట్స్తో, రేపు మూవీ చూసిన తర్వాత రేపు మార్కెట్ అప్డేట్స్తో నా వ్యూ అనేది కూడా మీకు వీడియోలో చెప్తానమాట. దేవరా మూవీ మీద నా వ్యూ అనేది. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. గుడ్ నైట్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం. బాయ్, గుడ్ డే.